తెలుగుదేశం పార్టీ సాంప్రదాయ ప్రకారం ప్రతి సంవత్సరం ముందు నియోజకవర్గం మహానాడు సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యేలు మహానాడు, రేపు ఎల్లుండి కమ్మ సంఘంలో నందికొట్టు రోడ్లో ఉన్నటువంటి అక్కడ జిల్లా మహానాడు, అలాగే రెండు తెలుగు రాష్ట్రాల పండుగ తెలుగుదేశం కార్యకర్తల పండుగ ఈసారి 27, 28, 29 కడపలో జరుపుకుంటున్నాం. ఈ మహానాడు సందర్భంగా మంచి చెడ్డలు బ్యాలెన్స్ చేసుకుంటూ అధికారంలో ఉన్నాము కాబట్టి ప్రజలకు ఏం పనులు చేయాలి, కార్యకర్తలకు ఏం పనులు చేయాలి, అగాయిగా అయినప్పుడు వాళ్ళకి 1 సంవత్సరం అయింది అధికారం వచ్చి కూడా. కాబట్టి ఇచ్చిన వాగ్దానాలు ఎన్ని చేశాం, ఎన్ని చేయాలి, అలాగే నియోజకవర్గానికి సంబంధించి ఏమి చేయాలని ఇప్పుడు 10 తీర్మానాలన్నీ కూడా మీ అందరి సందర్భంలో మీ ఆమోదంతో రేపు జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీకి తీసుకొస్తున్నాను. స్థానమైనది నేను సంవత్సరం అయింది ఇప్పటికి దాదాపు ఎంపీ అయ్యి నేను ముఖ్యమైన వార్త ఎమ్మెల్యే గారికి తెలియని వార్త ఇప్పుడే అన్న వార్త తెలియజేస్తున్నాను. నేను ఎంపీ అయిన తర్వాత మన కర్నూలు నుంచి విజయవాడ ఫ్లైట్ లేదంటే ఆర్ఎస్ఎస్ పనిచేశాను. మొన్న ఒక వారం రోజుల క్రితం రామ్మోహన్ గారిని కర్నూలు పిలిపించాను, ఒక ప్రైవేట్ కార్యక్రమం సార్ పిలిపించాను. ఇప్పుడే జస్ట్ ఒక 10 నిమిషాల క్రితం మన ఫ్లైట్ అలర్ట్ అయిపోయింది. కర్నూలు విజయవాడ ఫ్లైట్ అలర్ట్ అయిపోయింది. జూలై 2వ తారీఖున కర్నూలు నుంచి విజయవాడ ఫ్లైట్ వెళ్ళబోతున్నాం. ఇంకా డేట్తో సహా మన టైంతో సహా ఇప్పుడే సార్ రామ్మోహన్ సార్ నాకు ఫోన్ చేశారు. ఇది ఎందుకంటే ఎమ్మెల్యే స్థానం వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆంధ్ర నుంచి వస్తుంటే సార్ రామ్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఫోన్ చేశారు, మీకు ఫ్లైట్ అలర్ట్ అయిపోయిందని చెప్పేసి. కాబట్టి చాలా గర్వంగా మన జిల్లా ప్రజలుగా సరికాల కోరిక మన విజయవాడ మనం చాలా ఇబ్బంది ఉండేది. ఇకపోతే సరే ఇక విషయానికి వస్తే, ఈ ఎమ్మెల్యే విషయానికి వస్తే నేను ఎంపీ అయిన తర్వాత ఎమ్మెల్యే గారితో సహకారంతో నేను ఇక్కడ పనిచేస్తా ఉంటే సార్ ఏమని చెప్పారు, ఎమ్మెల్యేలకి అభివృద్ధి విషయంలో ఉన్నా కూడా నాకు ఎమ్మెల్యేలకు నెరవేరాలని చెప్పేసి. అంటే ఎంపీలలో అత్యధిక స్థానం కేటాయించింది మన ఎమ్మెల్యేలకి. ఎందుకంటే చేయాలని చాలా ఎక్కువ ఉన్నారు. ఆ చేయడం కోసం ఏదైనా చేయాలని చెప్పేసి మన నారా లోకేష్ గారు ఒక మాట చెప్పారు. ఒక వేదికలు కలిస్తే వీరశైవ గతాల కర్నూలు జిల్లాలో ఉందని చెప్పంటే ఎంపీ నుంచి 1,20,00,000 రూపాయలు ఈ ఎమ్మెల్యే కేటాయించడం జరిగింది. అందులో భాగంగా సార్ కూడా ఎమ్మెల్యే గారు అక్కడ స్థలం కేటాయించారు. అది దాదాపు ఒక నెల లోపల ఖచ్చితంగా భూమి పూజ జరగబోతుందని చెప్పేసి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. గత వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మనం మహానాడు జరుపుకున్నాం. ఆ రోజు మహానాడు జరపాలన్నప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా మన నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో జరిగినటువంటి పండుగకు మహానాడుకు కనీసం మన కార్యకర్తల్ని, నాయకుల్ని అక్కడికి రాకుండా కూడా చేయడానికి ప్రయత్నం చేసిన మహానాడు ఆలోచించారు. సంవత్సరం తర్వాత ఈరోజు ఎన్ని ప్రతిబంధకాలు సృష్టించినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఆ రోజు అధికారం ఉన్నప్పుడు ఇదే పోలీసు వారు మన నాయకుల్ని, కార్యకర్తల్ని ప్రతి ఒక్కరిని కూడా అడ్డుపెట్టి రానియకుండా చేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని తిరుగులేని విధంగా అధికారంలోకి తీసుకొని వచ్చి ఈరోజు దిమ్మ తిరిగేలాగా ఈ సంవత్సరం తర్వాత మహానాడుని మనం జరుపుకోబోతున్నాం. ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారం ఉండగా ఆ ప్రాజెక్టుని నాశనం చేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి తప్పుదో పట్టించాడు. మరి ఎందుకు ఆ ప్రాజెక్టును 5 సంవత్సరాలు చేయలేదని అడుగుతున్నా. ఈ రోజు ఈ దుర్మార్గులు చేసిన పనికి ఈ ఆర్టీఎస్ ప్రాజెక్టుని కేంద్ర గెజెట్ లో పోయేటట్టుగా చేసి ఆ ప్రాజెక్ట్ సర్వనాశనం చేసే పరిస్థితి తెచ్చింది. మీరు కాదా దత్తమ్మని అడుగుతున్నా. ఈ రోజు మరి 50 పడకల ఆసుపత్రి, 100 పడకల ఆసుపత్రిగా నేను ఈరోజు తెచ్చినటువంటి నా తండ్రి గారి కళ ఎమ్మెల్యేలో చివరికి ఎమ్మెల్యేగా నా తల్లి గారికి బాగలేకపోయినా కాపాడుకోలేనటువంటి పరిస్థితి ఆ రోజు లేదు. మరి ఈ రోజు ఎంతో మంది గుండెపోటు వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా
ఏదైనా షాక్ గురైనా పెరాలిసిస్ వచ్చినా ఎమ్మెల్యేలో ఎవరికి వైద్యం అందించే పరిస్థితి లేదు. అందుకే నేను పట్టుబట్టి ఆ రోజు నేను తెచ్చిన 13 కోట్ల ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు పెద్ద ప్రాజెక్టు కట్టినట్టు కట్టనే ఉన్నారు. ఆఖరికి మళ్ళా నేను ఎమ్మెల్యే నేనే ఓపెన్ చేస్తున్నాను. త్వరలోనే మనం 2 సర్కిళ్లలో కీర్తి శేషుల విశ్వవిద్యాలయం, అదేవిధంగా నా తండ్రి కీర్తి శేషులు బివి మోహన్ రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టబోతున్నాం. చెప్పిన మాట చేస్తాం. ఇక్కడున్న వార్డు మరియు పట్టణ మరియు గ్రామ కార్యకర్తలను చెప్తున్నాం. ప్రతి పల్లెలో బివి మోహన్ రెడ్డి నగరం పెడతాం. కష్టపడిన కార్యకర్తలే కాదు, సామాన్య పేద ప్రజలు గతంలో వైఎస్ఆర్ పార్టీ బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలను దోచినటువంటి వ్యక్తులందరూ కూడా పట్టాలిచ్చి వాళ్ళందరికీ న్యాయం చేస్తారు. అందరినీ కవర్ చేసుకుని అందరినీ ముచ్చగించి మాట్లాడేవారని బివి మోహన్ రెడ్డి గారి రాజకీయము ఆ రోజున 30 ఏళ్ల క్రితం రాజకీయానికి తగ్గట్టు బివి మోహన్ రెడ్డి గారు